దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 7వ వచనము. పాప్లి అని ఒకడు ఆ దీపములో ముఖ్యుడు. అతనికి ఆ ప్రాంతములో భూములుండెను. అతడు మమ్మను చేర్చుకుని 3 దినములు ఆతిథ్యమిచ్చెను. ఇక్కడ మహాశ్రమల నుంచి బయలుదేరుతున్నారు ఖైదీలతో కలిసి పౌలు ఒక సమూహము. వెళ్తుంటే అక్కడ చాలా ప్రమాదం అటెళ్ళింది. చాలా భయంకరమైన ప్రమాదం. ఆ వాడ అతలాకుతలం అయిపోవటం అని వెళ్తున్నప్పుడు 14వ దినమున 27వ వచనం 27 14వ రాత్రి వచ్చినప్పుడు మేము అంద్రియ సముద్రములో ఇటు అటు కొట్టుకుపోచుండగా అర్ధరాత్రి వేళ వారు ఏదో ఒక దేశము దగ్గర పడుచున్నదని ఊహించారు. బుడద వేసి చూశారు. ఇలాగా వాళ్ళు చాలా భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నారు. అలా పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు 27:44 చూస్తే కడమ వారిలో కొందరు పలకల మీద, కొందరు ఓడల మీదను పోవాలని ఆజ్ఞాపించెను. 42 చూస్తే ఖైదీలలో ఎవడును ఈదుకుని పోకుండా వారిని చంపవలనని సైనికుల్లో ఆలోచన పుట్టిన కానీ శతాధిపతి పౌలును రక్షింపనుద్దేశించెను. ఇలాగా పౌలు తన ఆత్మీయతను బట్టి శతాధిపతికి కరుణ పుట్టింది. అలా కరుణ పుట్టినప్పుడు ఇక్కడ 3 రోజులు ఆతిథ్యం ఇచ్చిన పాప్లి ఉన్నాడు. శతాధిపతి ఏమో పౌలు మీద కరుణ చూపిస్తున్నాడు, మర్యాద చేశాడు. అక్కడ పరిచర్యకు కావలసిన సహాయము అక్కడ పుట్టింది. వారుండే పరిస్థితులు బట్టి వాడ మునిగిపోతున్నప్పుడు బుడద వేసుకుని వాళ్ళు చూసి ఆ యొక్క సంఘటనలో వెళ్తున్నారు. ఇక్కడ అనేక అద్భుత కార్యాలు చేస్తున్నాడు దేవుడు మన సంఘములో. ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు మన సంఘంలో. సాక్ష్యాలు మనం వింటున్నాం. అలా సాక్ష్యాలు వింటున్నప్పుడు మనకి ఇంకా కొరత, ఎంతో మంది లేరే, చిన్న సంఘమే అని బాధలు. ఇప్పుడు పౌలు ఒక వాడలో ప్రయాణిస్తున్నప్పుడు ప్రమాదం వచ్చింది. ఆ ప్రమాదము ఎట్టే పరిస్థితికి చేరింది అంటే భయంకరమైన ఆందోళన, నీటి యొక్క బాధలు, ఆ యొక్క ఉద్రతకు వాడ మన జీవితాల్లో మనకి శ్రమల్లో మనం వెళ్తున్నాము. సంఘము యొక్క శ్రమలు మనం చూస్తున్నాం. ఎవరి శ్రమలు వాళ్ళకే ఉన్నాయి, ఎవరి బాధలు వాళ్ళకే ఉన్నాయి, ఎవరి కష్టాలు వారికే ఉన్నప్పుడు అందరూ కూడా ఆ యొక్క సమూహము గుండా వెళ్తున్నాం. పౌలు వెళ్ళిన శ్రమల గుండా మనం వెళ్తున్నాం. అక్కడ భూములుండ ఒక ఆయన మనకి దొరికాడు. ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఒక ద్వీపములో వాళ్ళు దిగారు. ఒక ద్వీపంలో దిగినప్పుడు పుల్లలు ఏరుకున్నారు. అక్కడ ఆ పుల్లలకి ఒక మంట వేశారు. మంటలో వారి యొక్క పరిస్థితులను బట్టి ఆ మంటకి పాము వచ్చింది, కరిచింది. కరగానే చచ్చిపోతాడేమో అనుకున్నారు, కానీ చచ్చిపోలేదు. అద్భుతం చేశారు దేవుడు. అద్భుతం చేసినప్పుడు ఇతను ఒక దేవత అని అన్నారు. ఇప్పుడు మనం అందరం ఒక శ్రమలు గుండా వెళ్తున్నాము, అద్భుతాలు చూస్తున్నాము. మనం ఒక శ్రమలు, మన బాధలు, మన కష్టాల్లో మనము అద్భుతాలు చూస్తున్నాం. ఇక్కడ పాప్లి అని ఒక అతడు ఎప్పుడైతే తన భూమి నుండి 3 రోజులు ఆతిథ్యం ఇచ్చి వాళ్ళని ఆదుకున్నాడో, పరిచర్యలో కావాల్సిన సహాయం అందిందో, అప్పుడు పాప్లి యొక్క తండ్రి జ్వరంతో బాధపడుతున్నాడు. ఇక్కడ మనము స్వస్థత చూసాము, ప్రార్థనలు చేశాము, ప్రార్థన చేయించుకుని వెళ్ళారు. గబగబా అర్జెంటుగా వెళ్ళిపోవాలని ప్రార్థన చేసుకుంటూ వెళ్తున్నారు. జ్వరముతో బాధపడుతున్న ఒక పాప్లి తండ్రి మంచాన్ని పట్టున్నాడు. అతనికి చేతుల నుంచి ప్రార్థన చేసాడు పౌలు.
మనం ఈరోజు ప్రార్థన చేసి గబగబా వెళ్ళిపోవాలండి, మాకు పని ఉంది, మా బ్రెయిన్లో ఒక ఆపరేషన్ చేశారు, మాకు ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేసి పంపించాం. ఇప్పుడు అతను స్వస్థత పడ్డాడు. అలా స్వస్థత పడినప్పుడు చూడండి, పౌలు అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని చేతులుంచి స్వస్థత, పౌలు అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసెను, అతని మీద చేతులుంచి స్వస్థపరిచెను. అది చూచి ఆ ద్వీపములో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి స్వస్థత నొందారు. ఇక్కడ మనం అద్భుత కార్యాలు చూస్తున్నాం, ఆశ్చర్య కార్యాలు చూస్తున్నాం. అందరూ వచ్చి స్వస్థత పొందుకున్నారు. ఆ స్వస్థత మొత్తం ఈదులు వాళ్ళందరూ కూడా వచ్చి స్వస్థత పొందుకునేలాగా మన సంఘం వెళ్ళబోతుంది. దేవుడు వస్తారంటే వచ్చి వాళ్ళకి స్వస్థత కావాలన్నప్పుడు ఇక్కడే మనం అవమానం పడ్డాం, నిందలు పడ్డాం, బాధలు పడ్డాం, ఎన్నో శ్రమలు గుండా మనం వెళ్తున్నాం. కానీ ఆ మూల నుంచి ఈ మూల నుంచి ఈ మూల నుంచి తెలుసుకుని వచ్చి ఇక్కడికి వచ్చి కడమ వారు కూడా రోగులు వచ్చి స్వస్థపడతారంట. ఇప్పుడు స్వస్థత నొందారు. అలా స్వస్థత దీపంలో ఉన్న కడమ రోగులు వచ్చి స్వస్థత పొందారు కదా. మర్యాద చేసి ఒకని వాడ ఎక్కి, అప్పుడు ఆ వాడ ఎక్కి వాడ మీద సరుకులు పెట్టి మర్యాద చేసి అతన్ని పంపిస్తున్నారు. ఎక్కడికి? ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? పౌలుకి ఇంకా చాలా శ్రమలు ఉన్నాయి, ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్ళి అక్కడ రాజుల దగ్గర మాట్లాడాలి, సాక్ష్యం ఇవ్వాలి. తన సాక్ష్యాన్ని పంచుకుంటున్నాడు అందరికీ. తన సాక్ష్యాన్ని పంచుకుంటున్నప్పుడు ఎన్నో శ్రమలు గుండా వెళ్తున్నారు, ఎన్నో బాధలు గుండా వెళ్తున్నారు, ఎన్నో కష్టాలు గుండా వెళ్తున్నారు. మన సంఘం యొక్క పద్ధతిని బట్టి పౌలు మనకి నేర్పిస్తున్న పాఠం. మనము ఒక నడకలో మనకి అద్భుతాలు జరుగుతున్నాయి, మన కుటుంబాల్లో స్వస్థతలు జరుగుతున్నాయి, మనకి న్యాయం జరుగుతుంది, మనము ఎంతో అభివృద్ధి పొందుతున్నాం. అలా అభివృద్ధి, పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, ఇక ఎల్లో ఫోటోలు పడుతున్నాం, పెళ్ళిళ్ళు చేస్తున్నాం. ఎన్నో అద్భుతాలు, ఒక లెక్కలేని అద్భుతాల ద్వారా మనల్ని నడిపిస్తున్న దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇక్కడ మర్యాద చేశారు చూడండి. అనేక సత్కార్యములు మమ్మును మర్యాద చేస్తాం అంటే ఏంటి? మర్యాద అంటే వాళ్ళకి గౌరవించటం. అలా గౌరవించటంలో ఇక్కడ రక్షణ అనేది వచ్చింది. అలా గౌరవించడానికి కారణం ఏంటంటే ఇక్కడ 27-43లో చూస్తే శతాధిపతి పౌలు రక్షింపనుద్దేశించెను. శతాధిపతికి పౌలును ఒకడిని ఎందుకు రక్షించాలనిపించింది? తన దీనత్వాన్ని బట్టి, తన నమ్మకాన్ని బట్టి, తనకున్న విధేయతను బట్టి రక్షించాలని శతాధిపతి అన్నాడు. ఇప్పుడు నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఇక్కడ రక్షించబడిన వారు ఉన్నారు కాబట్టి ఆ మాట దేవుడు తీసుకొచ్చాడు. నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. చూడండి, లూకా సువార్త 19:9 నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెతికి రక్షించడానికి మన ప్రభు వచ్చాడు, రక్షించాడు. నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. మనము ఎప్పుడైతే దీనంగా ఉంటామో మనకి మారు మనసు దయచేయడానికి దేవుడు త్వరపడతాడు. మనం ఎప్పుడైతే దీనత్వంలో ఉంటామో మనకి రక్షణ ఇవ్వడానికి ఎవరు వచ్చారు?